ప్రభునందు ప్రియ దేవుని సంగమా, గత వారపు ఆరాధనలో ఆదివారపు ఆరాధనలో ఫిలడెల్ఫియా సంఘాన్ని గురించిన విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము. ఫిలడెల్ఫియా అనేటువంటి సంఘము సహోదర ప్రేమ కలిగిన సంఘం అని, ప్రత్యేకంగా ఫెయిత్ఫుల్ చర్చ్ అని, అది విశ్వాసము కలిగినటువంటి సంఘం అని, ప్రభు కొరకు అద్భుతంగా నిలిచిన సంఘం అని, అంత మాత్రమే కాక అది మిషనరీ యుగానికి ముంగుర్తుగా ఉందనే విషయాలు మనం విశ్వాసము కలిగి వారి వలె మనము కూడా జీవించాలనే విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము. ఈ దినము ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఈ 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగంలో ప్రత్యేకంగా మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. లవొదికయ సంఘానికి వచ్చిన విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇది 7వ సంఘము. 7 సంఘాల్లో మరి చివరి సంఘం ఇది. ఈ దినము దీని గురించి మనం నేర్చుకున్నాం. ఫిలడెల్ఫియా అనే సంఘము గమనించిన ఎడల విధేయత గల సంఘం అని గతించిన ఆదివారపు ఆరాధనలు మనం నేర్చుకుని ఉన్నాం. పిల్లరా, ఫిలడెల్ఫియా సంఘము విధేయతతో కూడినటువంటి సంఘముగా ఉన్నది. అయితే లవొదికయ అనే ఈ సంఘమును గురించి మనం ఆలోచన చేస్తే, లవొదికయ సంఘము నిష్ప్రయోజనమైనటువంటి సంఘము. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు పనికిరానటువంటి సంఘముగా ఈ లోకములో కనిపిస్తుంది. గత వారం మనం చెప్పుకున్నట్లు లవొదికయ సంఘానికి చెందిన యుగములో మనం జీవిస్తున్నామనే మాట కూడా చెప్పి ఉన్నాను. మనం ఎందుకుంటున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎలా మన బ్రతుకును మన జీవితాలను కొనసాగిస్తున్నామో ఎరుగకి ఏ జీవితాలను తమకిష్టం వచ్చినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరము సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనే విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. పిల్లరా, గమనించిన ఇలా ఫిలడెల్ఫియా సంఘమునకు లవొదికయ సంఘమునకు ఈ 2 సంఘమునకు ఉన్న మధ్య దూరము సుమారు ఇంచుమించు 66 కిలోమీటర్లు భౌతికంగా కనిపిస్తూ ఉంది. కానీ ఆధ్యాత్మికంగా లేదా ఆత్మీయంగా గమనిస్తే ఫిలడెల్ఫియా అనే సంఘానికి లవొదికయ అనే సంఘానికి ఈ 2 సంఘాలకు మధ్య ఆత్మీయంగా చూస్తే నిత్యత్వానికి భూమికి మధ్య దూరం ఎంత ఉందో అంత ఉందని చెప్పుకోవచ్చు. అంటే పరలోకానికి భూలోకానికి మధ్య వ్యత్యాసము, ఈ గ్యాప్ ఎంత ఉందో అంత తేడా ఫిలడెల్ఫియా సంఘానికి లవొదికయ సంఘానికి మధ్య కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, లవొదికయ అనే ఈ సంఘము లేదా లవొదికయ అనేటువంటి చర్చ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని సంఘమా, జాగ్రత్తగా ఇదన మనం దేవుని లేఖనాల నుండి మాటలు నేర్చుకుందాం. సమయం 11:53 దాటుతూ ఉంది. దయచేసి అందరూ సహకరించాలని మనం చేస్తున్నాము. 7 సంఘాల్లో ఇది చివరి సంఘం. కొంచెం మీరు నాకు సహకరిస్తే దేవుని యొక్క లేఖనాలు ఉన్నటువంటి పారమార్థిక సత్యాల మీద ఉంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. లవొదికయ క్రీస్తునందు ఇమ్మడము లేనటువంటి పరిస్థితి, అంటే క్రీస్తులో నిలిచే పరిస్థితి ఈ సంఘములో కనిపించదు. ఏ విషయంలో ఏ కోణంలో చూసినా లవొదికయ అనే ఈ సంఘము లేదా ఈ చర్చ్ మనం గమనిస్తే ఏ విషయంలో కూడా దేవునిలో నిలవడానికి లక్షణాలు కనిపించవు. ఈ సంఘం ఆత్మీయమైనటువంటి జబ్బుతో నింపబడినటువంటి సంఘం, ఆధ్యాత్మికమైనటువంటి భయంకరమైన రోగాలతో నిండినటువంటి సంఘము లవొదికయ సంఘము. సార్దీసు సంఘము గతించిన కాలం మనం వినినాము, అది చావబోతూ ఉందని, నీలో మైలు ఉందని దేవుడు ఆ సంఘంతో ప్రత్యేకంగా మాట్లాడడం మన లేఖనాల్లో 3వ అధ్యాయం ప్రారంభంలో కనిపిస్తూ ఉంది. అయినా నీలో బట్టలు మైలు పడవని వారు ఉన్నారు అని సార్దీసు సంఘంతో దేవుడు మాట్లాడుతారు. నీలో వస్త్రాలు మైలు పడని వారు కూడా ఉన్నారు అని సార్దీసు సంఘంలో ఉన్నటువంటి కొంతమందిని మెచ్చుకుంటూ ఉన్నారు. అది సార్దీసు సంఘాన్ని ప్రభు ఇచ్చిన మెప్పు. కానీ లవొదికయను మెచ్చుకునే లక్షణము ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. ఎఫెసు నుండి
లవదోకి అనే ఈ సంఘం వరకు మనం చూస్తే ఈ సంఘములో ఒక్క మెప్పు కూడా దేవుడు ఈ సంఘం విషయంలో ఆయన ప్రశంసించినట్లు కొనియాడినట్లు లేఖనాల్లో కనిపించదు. లవదోకియా అనే ఈ ప్రాంతానికి వస్తే బాగా ఆలోచన చేస్తే పిల్లరా లోతుగా, ఇది చాలా ధనికమైన ప్రాంతం. సంఘాన్ని గురించి పక్కన పెడితే లవదోకియా అనే ఈ ప్రాంతము బాగా ధనాన్ని కలిగినటువంటి ప్రాంతం, చాలా డబ్బున్నటువంటి ప్రాంతము. లవదోకియా ఖజానా నిండుగా ఉంది, సమృద్ధితో నిండినటువంటి వారు. అందుకే ధన గర్వముతో వీరు సంఘ శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తునే లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో క్రైస్తవులు ఆ ప్రాంతంలో సంఘములో జీవిస్తున్నారు. మా ప్రాంతంకి ఏంటి, మా ఊరికేంటి, లేదా మా పట్టణానికి ఏంటి, ఏ కొదువు లేదు, సమృద్ధిగా మేము ఉన్నాం, అన్నీ కావలసిన మాకు ఉన్నవి అనేటువంటి ఆలోచనలో సాగిపోతున్నటువంటి సంఘము. పిల్లరా, ఈ ప్రాంతమునకు వచ్చి ఆలోచన చేసి లవదోకియా అనే ఈ ప్రాంతము లోకముతో బాగా రాజీ పడినటువంటిది. సంఘానికి వచ్చి చూస్తే ఈ ప్రాంతంలో క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే లోకముతో అన్ని విషయాల్లో రాజీ పడిపోయింది. ఇది మనం చేయకూడదు అని ఎరిగినప్పుడు దాన్ని చేయడానికి ఏ విషయంలో కూడా వెనుకడుగు వేసేవారుగా ఈ సంఘస్థుల్లో లేరు. లవదోకియా సెల్యూకస్ అనేటువంటి ఒక గ్రీకు సేనాపతి వశములో ఉన్నటువంటి సంఘం ఇది. ఒక గ్రీకు సేనాపతి సెల్యూకస్ అనేటువంటి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటిది. ఈ నగరం ఒక పెద్ద లోయలో ఉంది, చాలా పెద్ద లోయలో ఉన్నటువంటి పట్టణము. అంత మాత్రం కాక ఈ నగరం యొక్క స్థితి చూస్తే లవదోకియా లేదా లవదిసియా అని ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ప్రజా న్యాయము అని భావం, ప్రజా న్యాయము అని అర్థం వస్తుంది. ఈ పట్టణం మధ్య ఒక దేవాలయం ఉంది. సాంఘిక కార్యక్రమాలకు, పరిపాలనకు ఈ లవదోకియా పట్టణంలో ప్రత్యేకంగా వ్యాపారమునకు ఇది కూడలి స్థలం. అంటే ఇది మంచి కూడలి స్థలం, అంటే మంచి సెంటర్. ఇది 4 రోడ్లు జంక్షన్ అంటాం కదా, అలాంటి కూడలి ప్రాంతం ఇది. ఇటువైపు ఫిలడెల్ఫియా, పెర్గమం, సార్దీసు ఇలా మనం గమనిస్తే 4 ప్రాంతాలకు వెళ్ళే రహదారులు కూడలిగా ఉన్నటువంటి స్థలము లవదోకియా. అంటియోకస్ అనేటువంటి అధిపతి ఉండేవాడు. అతడు ఒక ఆమెను ప్రేమించాడు. ఆమెను ప్రేమించి ఆమెకు బహుకరణగా ఆమె పేరును బట్టి లవదోకియా అనేటువంటి ఈ పట్టణాన్ని ఆయన నిర్మించాడు. అంటియోకస్ దీన్ని నిర్మించి ఉన్నాడు. ఆయన ప్రేమించినటువంటి ఆమె పేరు లవదిసియా అనేటువంటి పేరు. పిల్లరా, ఈ నగరానికి అతడే పెట్టి ఉన్నాడు. క్రీస్తుకు పూర్వము 260వ సంవత్సరంలో ఈ పట్టణాన్ని అతడు నిర్మించి ఆమెకు బహుకరణగా ఇచ్చినాడు. ఇది ఈ ప్రాంతానికి ఉన్నటువంటి హిస్టరీ, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్ర. ఇంకా వీరిని గూర్చి కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. అవి ఏంటని ఆలోచిస్తే క్రయ విక్రయాలు, వ్యాపారాలు అనేవి భారీ ఎత్తున జరిగేవి. ఇక్కడ చాలా బాగా వ్యాపారాలు జరుగుతూ ఉండేవి ఈ ప్రాంతంలో. అంత మాత్రమే కాక ఇక్కడ గ్రీకు సంస్కృతి అనేది ఎక్కువగా ఉండేది. పెద్ద పెద్ద వైద్య కేంద్రంగా లవదోకియా పేరొందిన పట్టణంగా ఉన్నది. అన్ని విషయాలు కూడా గమనించేస్తే ద్రవ్య మార్గం, రోకలు మార్చడము ఇలాంటివనేవి, కరెన్సీ చేంజ్ చేయడం అనేది మొదలగు వ్యవహారాలు ఈ ప్రాంతం నుండి జరిగేవి. మరి ముఖ్యంగా కంటికి స్త్రీలు వాడే కాటుకలు, అలానే చెవు పోటుకు మందు కూడా ఈ ప్రాంతంలోనే మొట్టమొదట తయారు చేశారు. కాటుకు కూడా ఈ ప్రాంతంలోనే మొదటిగా తయారు చేశారు. చెవికి మందు కూడా ఈ ప్రాంతంలోనే తయారు చేస్తూ ఉండేవారు. ఇక్కడ బంగారము అధికంగా దొరుకుతుంది. అక్కడ గనులు ఉన్నాయని కాదు, కానీ బంగారం వ్యాపారాల ప్రాంతంలో ఎక్కువగా ఆ కాలంలో జరిగేవి. ఏ ప్రాంతం నుండైనా లవదోకియా ప్రాంతానికి వెళ్ళి తమ బంగార వ్యాపారాలను వారు కొనసాగించేవారు. అలాంటి
పిల్లరా ప్రాంతము లవదోకి అనే ఈ ఊరు చాలా వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటిది. ఇక్కడ బంగారం నిత్యము దొరుకుతూ ఉంటుంది. ఊరికి ఉత్తరాన ఒక భయంకరమైనటువంటి పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీద నల్లటి గొర్రెలు అనేవి, నల్లటి పెద్ద పెద్ద గొర్రెలు అనేవి ఉంటూ ఉంటాయి. ఆ గొర్రెలు మంచులో నిత్యము ఆ ప్రాంతంలో ఉండటం వలన ఆ గొర్రెలకు ఉన్నటువంటి ఆ బొచ్చు చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది. బ్లాక్ ఊల్ అనేది మనకు తెలుసు పిల్లరా. ఒక సంఘముతో వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే చాలా సున్నితంగా ఉంటుంది. దాని చేత ఈ నల్లటి దుస్తులు అనేవి ఈ ప్రాంతంలో తయారవుతూ ఉంటాయి. నల్లటి దుస్తులు అనేవి. కానీ సాధ్య సంఘంలో వైట్ ఊలెన్ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ తెల్లటి వస్త్రాలు. కానీ ఈ ప్రాంతంలో సున్నితమైనటువంటి నల్లటి వస్త్రాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ గొర్రెలు ఉన్నటువంటి బొచ్చుని తీసి వీరు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ మొదటిగా దేనికి ఈ ప్రాంతం ప్రసిద్ధి అంటే బంగారం బాగా దొరుకుతుంది. రెండవ దేనికి ప్రసిద్ధి అంటే ఈ ప్రాంతంలో నల్లటి వస్త్రాలు దొరుకుతాయి. మూడవది ఈ ప్రాంతంలో మరో అద్భుతం ఏంటంటే 25 సంవత్సరాలకు ముందుగానే ఆ కాలంలో గమనించిన ఎలా కాటుక బాగా, మన కాలంలో బట్టి చూస్తే ఇప్పుడైతే అందరికి పెన్సిల్స్ వాడుతూ ఉన్నారు. నేచురల్ గా తయారు చేయబడిన కాటుక ఒక 30 లేదా 25 సంవత్సరాలకు ముందుకు వెళ్ళిపోతే వాడేవారు. ఇప్పుడు కనిపించడం లేదు. ఏదైతే ఈ కాటుక వాడుతున్నామో ఆ కాటుక అప్పట్లోనే ఆ ప్రాంతంలో మొదటిగా ప్రారంభించాడు. ఇప్పుడు అందరూ పిల్లరా వాడడం అనేది తక్కువ అవుతుంది. డాక్టర్స్ కూడా వాడొద్దని చిన్నపిల్లలకి చెప్పేస్తూ ఉన్నారు. కాటుక చల్లదనం అని, కాటుక అనేది స్త్రీలకు సౌందర్యాన్ని చేకూరుస్తుందని, కాటుక వలన చల్లదనం వస్తుందని, తయారు చేయబడినటువంటి కాటుక వలనని పెద్దలైన వారు చెబుతూ ఉండేవారు. పూర్వకాలంలో సంతల్లో లేదా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు తయారు చేస్తూ ఉండేవారు. ఆ కాటుక మొట్టమొదటి ఈ ప్రాంతంలోనే తయారు చేయబడినాయి. ఈ ఊరు మరో గొప్ప విషయం చూస్తే క్రీస్తు శకము 60వ సంవత్సరంలో పెద్ద భయంకరమైన భూకంపం వచ్చింది. మైనర్ ఏషియా ప్రాంతంలో, ఈ టర్కీ ప్రాంతంలో అధిక భూకంపాలు వచ్చాయి. ప్రతి సంఘానికి వచ్చి మనం చెప్తున్నప్పుడు ఈ విషయాలు మనం ధ్యానించున్నాం. ఫిలడెల్ఫియా గురించి కూడా మాట్లాడి ఉన్నాం. ఈ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, ఒక చక్రవర్తి నేను మీ ప్రాంతాన్ని నిర్మిస్తానని ఆయనే నేరుగా వచ్చి మాట్లాడాడు. ఆ సీజర్ చెప్తే నీ హెల్ప్ మాకు అవసరం లేదు. చూడండి, ఏ ప్రాంతమైనా ఒకే పర్యము కృంగిపోతే, అంత అతలకుతలం అయిపోతే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఈ ప్రాంతస్తులు ఏం చేస్తారంటే, మాకు ఎవరి సహాయమో అవసరం లేదు, మేము తిరిగి మా ప్రాంతాన్ని మేము బిల్డ్ చేసుకోగలం, మీరు తిరిగి మేము నేను నిర్మించుకోగలము, కట్టుకోగలమని వారు చెప్పారు. తిరిగి ఆ ప్రాంతాన్ని అంతటిని వారే నిర్మించుకోవడం అనేది అంటే వారికి ఉన్న ధీమ, వారికి ఉన్న పట్టుదల, వారికి ఉన్నటువంటి అతిశయము, గర్వం ఏంటంటే మాకు బాగా డబ్బు ఉంది, మేము ధనికులము, మాకు కొదువేమీ లేదు, తిరిగి మా పట్టణాన్ని మేమే కట్టుకోగలం, ఎవరి యొక్క హెల్ప్ మాకు, ఎవరి సహాయం అనేది మాకు అవసరం లేదని వారు జవాబు చెప్పడం అనేది ఆశ్చర్యం. అలాంటి ధీమాగాలిన ప్రాంతంలో, అలాంటి డబ్బుతో నింపబడిన ప్రాంతంలో, బంగారముతో తలతూగిన ప్రాంతంలో, వ్యాపారానికి పేరొందిన ప్రాంతంలో, కాటుకును ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతంలో, వస్త్రాలను ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతంలో క్రైస్తవ సంఘం అనేది ఉంది. ఆ సంఘము పేరే లవదోకియా. ఆ ప్రాంతము పేరు కూడా లవదోకియా. పూర్వకాలంలో మన సంఘాల పేర్లు చూస్తే ఎఫెసు లేదా ఫిలిప్పి, కొలస్సి, గలతి, ఇలా ఒక్కొక్క పేర్లు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ ఊరి పేర్లు బట్టే సంఘ పేర్లు అనేవి కనిపిస్తూ ఉండే. అలా ఆ ప్రాంతానికి ప్రభు ఏం చేశాడంటే ఒక ఉత్తరాన్ని పరిశుద్ధాత్మావేశముతో దర్శన గ్రంథంలో రాయబడిన ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న మాటల్లో పరిశుద్ధుడైన యోహానుకు దేవదేవుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు బయలుపరిచినటువంటి శ్రేష్టమైన
మాటలు లవదొకియా ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లరా విషయాలు. మరో విషయం ఏంటంటే జూపిటర్ మరియు జిఎస్ దేవాలయాలు ఈ పట్టణంలో అతిగా ఆ కాలంలోనే వెలిసాయి. ఇక్కడ బట్టల పరిశ్రమ కూడా ఉండేది. సీజర్ వర్షిప్ అంటే ప్రతి ప్రాంతంలో కూడా చక్రవర్తి దేవుడు, సీజరే దేవుడు అనేది ఉండేది. అది ఈ ప్రాంతంలో కూడా ఉండేది. సీజరే దేవుడని ఆరాధించడము పిల్లరా. ఇంతకీ ఈ లవదొకియా ప్రాంతానికి సువార్త ఎలా వెళ్ళింది? నేను ప్రారంభంలో ఎఫెసీ సంఘానికి గురించి చెప్పినప్పుడు ఆ రోజు 1 గంట 20 నిమిషాల పైగా చెప్పాను. నాకు గుర్తుంది. ఎంతమంది గుర్తుందో? అపోస్తలిక సంఘము ఎఫెస్. పౌలు 3 సంవత్సరాలు ఎఫెస్ ప్రాంతంలో ఉండి పరిచర్యను ప్రారంభించారు. అక్కడ ఎఫెసస్ అనేటువంటి ఆ ఎఫెస్ ప్రాంతంలో ఉండి 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 3 సంవత్సరాలు అతను చేసింది ఏంటంటే డేరాలు కుట్టుకోవడం. ఉదయకాలంలో డేరాలు కుట్టుకున్న తర్వాత ఆ స్థలానికి బయటకు ఆయన వెళ్ళడం, వచ్చిపోయే వరకు ఆ వ్యాపారం, అది కూడా వ్యాపారం కేంద్రం, కూడల స్థలం కనుక వచ్చిపోయే వారికి అనేకులకు సువార్త చెప్పేవాడు. అలా సువార్త చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఎఫెఫ్రా అనే ఒక వ్యక్తి సువార్తను విన్నాడు. సువార్త విని ఆ ప్రాంతంలో ఒక ఆడిటోరియం ఉండేది, ఒక స్థలం అనేది పెద్దది ఉండేది. ఆ ప్రాంతంలో పలానా సమయానికి రా అని చెప్పాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అతడు సువార్త అనేక మందికి బోధించేవాడు. ఆ సువార్త పట్టుకుని వెళ్ళిన ఎఫెఫ్రా, మనకి లేఖనాల్లో రాయబడుతుంది, కొలసీలకు రాసిన పత్రిక చదివితే అర్థమవుతుంది. ఎఫెఫ్రా ఏం చేశాడంటే అతడు కొలసి తీసుకెళ్ళాడు. కొలసిలో అతడు బోధించాడు. కొలసు నుండి హిరపులు వెళ్ళింది. అలాగే లవదొకియా అనే ప్రాంతానికి ఈ పరిచర్య వ్యాప్తి చెల్లింది. దాదాపు మనం చూస్తే పౌలు ఎఫెసులోనే ఉన్నాడు, కానీ పరిచర్య అనేకమైన దేశాలకు వ్యాప్తి చెందింది. కారణం, వినిన వారు తిరిగి ఆ సువార్తను మోసుకుని వెళ్ళి ప్రభు పరిచర్యను ఆ దినముల్లో చేసేవారు. ప్రియ దేవుని సంఘమా, మనం గమనించాలి. 14వ వచనంలో దేవదేవుడు ప్రత్యేకంగా లేఖనాల్లో ఉన్న మాటలు మనం చూస్తే వాక్యంలోకి వెళ్దాం. లవదొకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము. ఎవరికి? లవదొకియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. అంటే లవదొకియాలో ఉన్నటువంటి కాపరి ఎవరో ఆ కాపరికి లేదా ఆ పాస్టర్ గారికి ఇలా రాస్తూ అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని మాటలు ప్రబోధించి బోధించే ఆయన మాట చెబుతూ తనను గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే ఆ 14వ వచనం కంటిన్యూ చేస్తే ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. చదవమ్మా, ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ప్రభువారు తనను గురించి తను పరిచయం చేసుకుంటున్నాడు. ఎలా? ఆమేన్ అనువాడును ఒకటి, అందులో రెండవది నమ్మకమైన సత్యసాక్షియు, మూడవది దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. పిల్లరా, ఆమేన్ అనేటువంటి మాటను ఇక్కడ ప్రయోగిస్తున్నాడు. ఆమేన్ అని ఆయనే చెబుతూ ఉన్నాడు. ఆమేన్ అంటే మనందరికీ క్రైస్తవులకు బాగా తెలుసు. ఆమేన్ అంటే ఏంటి? అలాగూ జరుగును గాక. అంటే ఆమేన్ అని అంటే అది జరుగుతుంది, అది జరిగి తీరాలి. ఆమేన్ అని ఆయన చెప్పాలి. ప్రభా ఇది నీ నామములో జరగాలని మనం ఆమేన్ అంటాం. ఆమేన్ అంటే నీకు మేము చెల్లిస్తున్నాం, దాన్ని నీవే కార్యాన్ని చేయాలని మనం మొర్ర పెడుతూ చివరిలో ఆమేన్ అంటూ ఉంటాం పిల్లరా. అది ఇక్కడ తనకు తానే యేసు ప్రభువారు ఏమంటానంటే ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు. ఆయన తెలియజేస్తున్నాడు పిల్లరా. అంటే సత్యాన్ని స్థిరపరచగలిగినటువంటి ఈ ప్రభు, ఈ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఆమేన్ అనువాడు అని మనం గమనించాలి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నావో ఆ వాగ్దానములన్నీ క్రీస్తులో ఆమేన్ అనేటట్లుగా కనిపిస్తున్నాయి, అవునన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆయన ఆమేన్ అనే విషయం మనం గమనం చేస్తే పిల్లరా, చూడండి, మనం అంటాం తదాస్తు అని అంటూ ఉంటాం. అంటే ఇది నువ్వేమంటావు అది జరిగిపోవాలి అనేటట్లు. అలా మన ప్రభుకి ఏది చేసినా ఆయన ఆన్ చేసేది జరుగుతుంది. అంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి.
ఆమెన్ అనే ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు. ఈ వ్యక్తి చనిపోవాలి, లేదా ఈ వ్యక్తి జన్మించాలి, పలానా వ్యక్తి అతని జీవితం ఇక్కడికి ప్రమాదానికి గురవ్వాలి, ఇవన్నీ జరగాలంటే ఆమెన్ అనే ఆయన యొక్క చేతుల్లోనే ఉంది. ఎవరి పిలుపైనా ఆమెన్ అని ఆయన అనాలి. మనం అనుకుంటాం ఏదో పరిస్థితి వల్ల, ఒక ప్రమాదం వల్ల, ఇబ్బంది వల్ల, భయంకరమైన స్థితి వలన ఇలా అయిపోయాడు, అనారోగ్యం వల్ల అనుకుంటాం. కానీ దాని వెనుక ఆమెన్ అనువాడు చెప్పు సంగతులు ఏంటనంటే ఆయన జరగాలి అంటే జరుగుతుంది. అలాంటి ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్న మాట ప్రకారం ఆమెన్ అనువాడనే ఏదైతే మాట ఉందని చూస్తే నమ్మకమైన సత్యసాక్షి అని అంటూ ఉన్నారు రెండు వారు. ఆయన నమ్మకమైన వాడు ప్రలారా. ఆయన విట్నెస్ ఎలాంటిదంటే, ఆయన సాక్ష్యం ఎలాంటి సత్యసాక్షిగా ఉన్న ఆయన ఎలాంటి వాడు అంటే బహు నమ్మకమైన వాడు. లోకములో అపనమ్మకస్తులు ఎందరో ఉంటారు, విశ్వాసఘాతకులు ఎంతో మంది ఉంటారు. మనల్ని నమ్మి ఈయన ఎంత నమ్ముతాను, ఎంతలా నమ్మాను, ఎంత నమ్మకం పెట్టుకున్నాను, కానీ నాకు నమ్మక ద్రోహం చేస్తానని నేను ఊహించలేదని మనం అనుకుంటూ ఉంటాం. వీడిని నమ్మాను కానీ నాకు తెలియకుండా నా పేక కోసేసాడని చాలా పర్యాలు మనం ఇలాంటి మాటలు మన నోట నుండి మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ఈయన ఎలాంటి వాడంటే విశ్వాసఘాతకుడేనా కాదు, నమ్మకమైన ప్రభు. ఎన్నో పాటలు, ఎన్నో లేఖనాలు నమ్మకమైనటువంటి ఆ మాట గురించి, నమ్మకమైన వాడు గురించి లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. ఆ నమ్మకమైన ప్రభు ఎలా ఉంటాడంటే నమ్మకమైన వాడు, సత్య సాక్షి అయిన వాడు అనే మాటలు మనకి కనిపిస్తున్నప్పుడు అంటే నేను మాట తప్పని వాడును అని చెప్పుకోవచ్చు. ఆయన మాట్లాడాడంటే ఆ మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాత్రమే సత్య సాక్షి. అందుకే నేనే సత్యమని ఆయన తెలియచేశాడు. అలాంటి ప్రభు ఆ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది సంభూతుడు అంటే సర్వమును సృజించిన వాడు, ఆది నుండి ఉన్నవాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని వ్రాయబడినది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఏం చేద్దాం, నరుణ్ణి చేద్దాం. ఆ ప్రభు, ఆ యేసుక్రీస్తు ఆయన ద్వారా పలుకుబడిన మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగుబడలేదు. సర్వ సృష్టికి కొలసీలకు రాసిన పత్రికలో వ్రాయబడినట్లు ఆకాశం అందున్నవయు భూమి ఎందున్నవయు సర్వమును ఈ లోకములో ఆయన బట్టి కలిగి ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. ఆయన ఆది సంభూతుడై ఉన్నవాడు, అందుకే ఉన్నవాడు అనువాడునై ఉన్నవాడు. ఆయన గూర్చి వ్రాయబడిన మాట ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇంటికి వెళ్ళి సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొత్తం చేస్తే కనిపిస్తుంది. ఇవేమీ లేనప్పుడు నేనున్నానని అంటూ ఉంటాను. ఆయన సృష్టి లేనప్పుడు ఉన్నవాడు. యూదులందరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఉన్నవాడును అనువాడును. మోషే, అబ్రహాము అనే వీరిని గురించి మనం లేఖనాలు చదువుతూ ఉంటాం. వీరిని గురించి ఆలోచన చేసి ఇజ్రాయిల్లో వారికి చాలా ప్రాధాన్యతనిస్తారు. మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడని, చరిత్రకు మూలపురుషుడు అబ్రహాం గారని. అలాంటి వారిని గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాము పేరెట్టి యేసుప్రభువు వారు మాట్లాడుతారు యూదులతో, అబ్రహాము లేనప్పుడు నేను ఉన్నాను. పిల్లరా, ఆయన తత్వమే, ఆయన యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నవాడు. అందుకే ఆయన దేవుని సృష్టికి ఆది సంభూతుడు. గాడ్ ఈజ్ క్రియేటర్. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు. ఎందుకంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయన అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుని సృష్టికి ఆయనే చాలా ప్రాముఖ్యమైనటువంటి. గ్రీకు మనం చూస్తే ఆకి అనేటువంటి పదము కనిపిస్తుంది పిల్లరా, అంటే రూలర్ ఆఫ్ ద క్రియేటర్ అని. ఆయనే ఏదైనా పాలించగలడు, పాలన చేయగలడు. ఆయన సార్వభౌమత్వ అధికారములో మనుష్యుల ముందుకి సాగిపోతూ వారి మనుగడను కొనసాగించాలి. మనం అనుకుంటా నేను నాకు నచ్చిందే చేసుకుని వెళ్తున్నాను,
నేను అనుకున్నదే చేస్తూ వెళ్తున్నాను అనుకుంటాం కానీ ఆయన సార్వభౌమత్వములో, ఆయన పాలనలో, ఆయన అధికారములో ఆయన ఏది చేయించాలో అది మనల్ని చేపించి నడిపిస్తారు. వారు ఎలాంటి వారైనా, సంపన్నులైనా, చక్రవర్తులైనా, కడు బీదవాళ్ళైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నవారైనా సరే ఆయన చేయగలరు. పిల్లరా గమనించాలి, ఈ ప్రాంతంలో లవోదికలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం వారికి అలవాటు. లవోదికలో ఉన్నటువంటి హిస్టరీ ఏంటంటే, ఆ ప్రాంతస్తులకి ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవడం వారికి అలవాటు. మాట తప్పని మనుష్యులు వారికి ఉన్నటువంటి చరిత్ర. అలాంటి వారికి ఏం చెప్తున్నది ఏంటంటే, ఆయన ఏదైనా చెప్పాడంటే ఆయన చేస్తాడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, నమ్మకమైన సత్యసాక్షి అయిన వాడు, ఆమేన్ అనువాడు, ఏదైనా చేయగలవాడని తనను తానైనా పరిచయం చేసుకుంటున్న పిల్లరా. ప్రత్యేకంగా ఈ విషయాలు మనం గమనించాలి. ఆయన మాత్రమే సర్వము నిర్మించి, ఆయన మాత్రమే సర్వాన్ని పాలిస్తూ ఉన్నాడని, ఆయన ప్రభుత్వ పాలనలో, ఆయన అధికారములను మన ముందుకు సాగిపోతున్నామని మనం మరవకూడదు. 15వ వచనం ఒకసారి చదువుదాం పిల్లరా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నీరెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చాలమ్మా. లవోదికలో ఉన్నవారు వారికి ఎక్కువగా క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఉండేవి. ఏదైనా సరే వారు ఆలోచిస్తూ, వారి ఆలోచనాత్మకు వారికి వారే ఏదైనా సరే సృష్టించేవారు. ఆ స్కిల్స్ వారికి ఎక్కువ ఉండేవి. అలాంటి నేర్పరతనము, నైపుణ్యత అనేది వారిలో ఉంది. అందుకే కాటుక అక్కడే మొదట ప్రారంభించారు. మంచి మంచి వస్త్రాలు వారు పంపిణీ చేసేవారు. అలాంటి స్కిల్స్ వరకు ఉన్నాయి, ఎక్కువగా వాళ్ళలో ఉండే. అందుకే దేవుడు అలా పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం చేసుకుంటూ 15వ వచనం వచ్చేసరికి అంటాడు మొదటగా, నీ క్రియలు నీ నిరుగుదును అని అంటూ మేలు అనే మాటను అక్కడ ప్రయోగించాడు. ఎక్కడలా? నీ క్రియలు నీ నిరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఇక్కడే కొంచెం డిఫరెంట్గా మాలాంటి బోధకులు కానీ, కొంచెం బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, లేకపోతే కొద్దిపాటి జ్ఞానం నాకు ఉంది అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే, అయితే బాగా వేడిగా ఉండాలి మనం దేవుళ్ళు అన్నట్లు చెప్పుకెళ్ళిపోతూ ఉంటాం. ఈయనేమంటున్నారు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నుండి మన జీవితాలను ఈ సంఘం ద్వారా పరిశీలించుకోవచ్చు. మనం చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నామా, మనం ఎలా ఉంటున్నాము, ఏ రీతిగా మన జీవితాల్లో మనం ముందుకు సాగిపోతున్నామో గమనించాలి. ఆయన అంటున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు. కానీ అలా నీవు లేవు. ఆ సంఘానికి హెచ్చరిస్తున్నాడు, నీవు అలా లేవు, డిఫరెంట్గా ఉన్నావు, నీ స్థితి నాకు నచ్చట్లేదు. ప్రియా దేవుని సంఘమా, ఒక క్రైస్తవురాలుగా, ఒక కుటుంబముగా, దేవుని బిడలుగా మన జీవితాల్లో మనం ఎలా సాగిపోతున్నాం, మన మనుగడను ఆత్మీయ జీవితంలో ఎలా కొనసాగిస్తున్నాం, భౌతికంగా కాకుండా స్పిరిచువల్గా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, మన యొక్క జర్నీని, మన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నాము. అంత డబ్బున్న ప్రాంతము, అంత పేరు ప్రఖ్యాతలు కాంచిన ప్రాంతము, అన్ని విషయంలో గనులుగా ఎంచబడిన వారు, అనేకులను ఆకర్షించిన వారు. దుబాయ్ ప్రాంతం ఎలా అనేకులు వెళ్తూ ఉంటాం, ఎక్కడే అంత బంగారం దొరికినా సరే దుబాయ్లో గనులు లేవు కదా, కానీ వ్యాపారం కేంద్రం. అలాంటి పేరు పొందిన ఆ పట్టణము, ఆ ప్రాంతము, వారికి కూడా ఒక కొదువు ఉంది, వారికి కూడా ఒక లోటు ఉంది. ఎంత సంపన్న పట్టణం అయితే ఏంటి, త్రాగుటకు నీళ్లు వాళ్ళకి లేవు, త్రాగే నీళ్ళు లేవు వారికి. మాకేం తక్కువ అండి, మా కుటుంబంకి అన్నీ ఉన్నాయి. మా బిడ్డలకేం కుదవండి, మా బిడ్డలకే ఏం తక్కువ, మా జీవితాలకి ఏంటండి బాగున్నాయి.
మన బ్రతుకులు బాగున్నాయి, మన జీవితాలు బాగున్నాయి, మన కుటుంబాలు బాగున్నాయి, మన బిడ్డల యొక్క పరిస్థితులు బాగున్నాయి, మన సంఘం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ నీ లోటేంటో, నీకున్న కొదివేంటో ఆయనకు బాగా తెలుసు, నీకు బాగా ఇంకా తెలుసు. మన ఆత్మీయ జీవితం బాగా లేకపోతే ఎన్నుంటే సుఖమే ఉంది, ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, ఎన్ని మన జీవితంలో కలిగి ఉంటాయి, కుటుంబాలలో ప్రయోజనమే ఉంది. మన బ్రతుకులు ప్రభుకు ప్రీతికరంగా లేకపోతే, మన జీవితాలు దేవునికి అంగీకారంగా లేకపోతే ఎన్నున్న బ్రతుకు శూన్యమే, ఎన్నున్న జీవితము ఉపయోగకరంగా ఉండదు. ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవునికి అంగీకారంగా అనిపించదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మేలు చల్లగానే ఉండిపోరా బాబు, వెచ్చగానే ఉండిపో, అది మేలు. అయితే నరకానికి పోతావు లేదా పరలోకానికి పోతావు అనేటట్టు అనట్లేదు ఆయన. అక్కడ దాగి ఉన్న మర్మాన్ని మనం గమనించాలి. చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు అని అంటూ, నువ్వు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. ప్రియా దేవుని సంగమా, దాదాపు ఇది చదువుతూ ఉంటే నా బ్రతుకు ఎలానే ఉంది ప్రభు, నా జీవితం ఎలానే ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, మా స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అనిపిస్తుందేమో మనకి. అలాంటి ఆలోచన వల్ల ఉత్పన్నమవుతున్నవేమో. ఎంత సంపన్న ప్రాంతము, అంత పేరొందిన ప్రాంతము లవదోక్య అనే ఈ ప్రాంతాన్ని మనం గమనిస్తే నీళ్లు లేవు. నీళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే, మనకే నీళ్ళు లేకపోతే నీళ్ళు తెప్పించుకుంటాం. చూడండి, నీళ్లు సరిగా శుభ్రంగా లేకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు అందరం కొనుక్కొని తాగుతున్నాం, తాగట్లేదా? మంచినీళ్ళు కొనుక్కొని ఎలా తాగుతున్నాం? ఒకప్పుడు వాటర్ ప్యాకెట్లు తాగేవాళ్ళం, ఇప్పుడు వాటర్ ప్యాకెట్ తాగడానికి నీరే ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆన్లైన్లో చూస్తే రకరకాలుగా వేస్ట్ వాటర్ అంతా డ్రైనేజీలో ఉన్నది కూడా తయారు చేసినట్టు కనిపిస్తున్నాయి. పెద్దగా ఇష్టపడట్లేదు ఎవరు. మరి ఆ ప్రాంతస్తులు ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, అంత డబ్బున్న ఆ ప్రాంతస్తులు ఏం చేశారని ఆలోచన చేస్తే వారికి దగ్గరగా కొలస్సి అనే ప్రాంతం ఉంది. కొలస్సి అనే ప్రాంతం చూస్తే కొలస్సిలకు రాసిన పత్రిక ఉంది. కొలస్సి ప్రాంతానికి ఎఫెఫ్రా వలన సువార్త వెళ్ళింది. ఆ ఊరి ప్రసిద్ధి ఏంటంటే కొండలు ఎక్కువ ఉంటాయి. ఎత్తైన శిఖరాల నుండి కూల్ వాటర్, చల్లటి వాటర్ నీళ్ళు అనేవి వారికి దొరుకుతాయి, మంచి నీళ్ళు. మీరు ఏం చేశారంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏని అడిగినా సరే ఇవన్నీ విత్ ఇమేజ్తో కూడా వస్తాయి. కొలసి గూర్చి, కిర్రపూలు గూర్చి ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఆనాటి కాలంలో వారు ఎలా ఉండేవారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవి మాకు మేము చదువుతున్నప్పుడు మా థియలాజికల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నాం, అప్పుడే మేము నేర్చుకున్నవి. ఇప్పుడు నేటి జనరేషన్ చూస్తే వాక్యాలు ఎవరైనా చెప్పేస్తారండి అంటుంది. పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి లేదు, ఏదో తెచ్చుకొని నోట్బుక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ మొబైల్ తీసేసుకొని సెర్చ్ చేసి అన్నీ వచ్చేస్తాయి, ఆ పట్టుకుని ఎలాగా చెప్పే పరిస్థితి వచ్చింది. 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇంకా చదవాలంటే సమయాన్ని, కాలాన్ని, ధనాన్ని హెచ్చించి లక్షలు పోసి చదివే పరిస్థితులు కాపుర్లకి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాపుర్లు మెయిన్ లేని సంఘాలు ఎలాగ ఏర్పడి కీలు బొమ్మల్లాగా అయిపోయారు చాలా సంఘాల్లో. పిల్లరా, మన జీవితాల్లో గమనిద్దాం. వీరు కొలస్సి ప్రాంతానికి ఏం చేశారంటే ఒక పైప్ లైన్ వేసుకున్నారు. కొలస్సి అనే ప్రాంతము నుండి ఈ లవదోక్య అనే ప్రాంతానికి ఒక పైప్ పెట్టుకున్నారు. ఆ పైప్ లైన్ ద్వారా కొలస్సి నుండి వీరికి ఏం రావాలి? చల్లటి నీళ్ళు వస్తాయి. అలానే హిరపోలి అనే ప్రాంతం ఉంది, అక్కడ కూడా వేడి నీళ్ళు అక్కడ దొరుకుతూ ఉంటాయి. పిల్లరా, కొలస్సి నుండి ఒక పైప్ లైన్ వేసుకున్నారు. కొండల నుండి వచ్చే నీళ్లను అవి త్రాగితే చల్లగా ఉంటాయి. మరో పక్క ఉన్నటువంటి హిరపోలి అనే ప్రాంతంలో భూమిలో నుంచి నేరుగా వేడి నీళ్ళు వస్తాయి పైకి. భూమి లోపల నుండి పైకి వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అది ఎలా అంటే అది మనకు తెలియదు,
కానీ విషయం ఏంటంటే అక్కడ అగ్నిపర్వతం అనేది ఉండేది. ఆ నీళ్ళ నుండి మనం గమనిస్తే వేడి నీళ్ళు వచ్చాయి. అక్కడ నుండి కూడా ఒక పైప్ లైన్ ఎవరు లవదోకేవారు వేసుకుని, ఇప్పుడు 2 పైప్ లైన్లు, ఒకటి కొలస్సు నుండి మరొకటి హిరపోల్ నుండి 2 పైప్ లైన్లు లవదోకియా ప్రాంతానికి వస్తున్నాయి. ఈ వేడి నీళ్లు దొరికే ఈ హిరపోలి ప్రాంతానికి చూస్తే ఆ నీళ్ళలో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉండేది. ఆ ప్రాంతంలో ఆ నీళ్ళ దగ్గర ఎవడో కాలు గజ్జున్నా, మొక్కలకి ఏవైనా ఇబ్బందికరమైన మచ్చలున్నా, దేహం అంతా ఏదైనా ఇబ్బందికరమైన డిసీజ్తో పాడైనా సరే ఆ నీళ్ళతో స్నానం చేస్తే, వాటితో క్లీన్ చేసుకుంటే ఆ బలహీనతలంతా పోయేవి. ఇప్పుడు ఒక పక్క చల్లటి నీరు, మరో పక్క వేడి నీళ్ళు ఈ ప్రాంతం వస్తుంది. ఇది వరకు ఉన్న చరిత్ర. దీన్ని ఆధారం చేసుకొని యేసుప్రభువు స్వయంగా వారితో ఏమంటాడంటే, నువ్వు చల్లగా నేనను వెచ్చగా నేనను ఉండిన మేలు. కానీ అలా లేవు. అలా ఉండక, చల్లగా నేనుక వెచ్చగా నేను ఉండక నులువెచ్చని స్థితిలో నీవు ఉన్నావు, అందుకు నేను నిన్ను ఉమ్మేస్తానని అంటున్నాడు ఆయన. ఇది ఎవరితో అంటున్నాడు? ఆ ప్రాంతంలో ఉన్న చరిత్రను ఆధారం చేసుకుని ప్రతి సంఘంతో అలా ఆడుతున్నాయి. చరిత్రను ఆధారం చేసుకుని, వారికి ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని ఈ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులతో, ఆయన బిడలతో, ఆయన్ని ఎవరైతే అంగీకరించారో వారితో మాట్లాడుతున్నాడు. మీ ఊరు ఎలా ఉంది, మీరు అలానే ఉన్నారా అని మాట్లాడుతున్నాడు. మీరు ఆ ఊరిలో వారితో కలిసిపోయారు. ఇక్కడ ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, చూడండి, పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనకు కూడా ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం, దేవుని దేవుల ఉదయం వర్షం వచ్చింది, రాత్రి కాలం చాలా గాలి వచ్చింది. ఇంటికి వెళ్ళి ఇదే సమ్మర్ అయితే భయంకరమైన ఏడులో మనం ఉంటే ఒక్కసారి మన ట్యాప్ ఆన్ చేస్తే ఏమవుతుంది? వేడికి నీళ్ళు వస్తాయి. చల్లటి నీరు కానీ వేడికి ఎందుకు వస్తున్నాయి? ఎండ. ఇలా అలాంటి పరిస్థితి ఇక్కడ జరిగింది. ఏంటంటే కొలసి పైపు లైన్ నుండి వస్తున్నటువంటి ఈ నీళ్లను త్రాగాలని ఆలోచన కలిగిన వాడికి ఎలా ఉంటది? ఇవి చల్లటి నీరు అని ముందుగానే ఒక ఆలోచనతో ఆ నీళ్లను త్రాగుతాడు. అలాగే హిరాపోల్ నుండి వస్తున్న నీళ్లను ఎలా అంటే ఆలోచనతో ఉంటారు, ఇవి హాట్ వాటర్, ఇవి వేడి నీళ్ళు అని ఆ థింకింగ్ తో, ఆ ఆలోచనతోనే యూజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశంలోనే కూల్ డ్రింక్ ఇస్తాం, శీతల పానీయాలు ఎక్కువ ఇస్తూ ఉంటాం, లేకపోతే కాఫీనో టీనో ఇస్తూ ఉంటాం. టీ అనేసరికి వేడిగా ఉంటుందని అంటాం. బాబు ఎండవేళ్ళు వచ్చారు అనే డ్రింక్ ఇవ్వడమో, లేకపోతే ఇదిగో వాతావరణం చాలా చల్లగా ఉంది అని టీనో వేడిని కాఫీని ఇచ్చినప్పుడు ఏమనుకుంటారు అవతలు తీసుకున్నవారు? టీ ఇది వేడిగా ఉంటుందని ఆలోచనకి వెళ్ళి త్రాగుతాడు. టీ అనేటప్పుడు ఇది చల్లగా ఉంటుంది, ఇది ద్రవం అనేది తాగిడిగా స్పీడ్గా మెల్లగా తాగడానికి ఇష్టపడదు. టీ తాగుతున్నప్పుడు అది వేడిగా లేక చల్లగా అయిపోతే మొహమాటకి మన దగ్గర ఊయలేరేమో కానీ వాస్తవానికి లోపల ఏమనుకుంటారా? ఏం పెట్టిందిరా బాబు టీ అనుకుంటారు. అలాగే తాగే శీతల పానీయం ఏదైనా సరే, కూల్ డ్రింక్ కానీ వగైరా ఏదైనా సరే తాగితే అది మనం ఆలోచనతో ఇది చల్లటిది అని మనం ఆలోచన చేసి తాగుతున్నప్పుడు అది వేడిగా ఉంటే, మన ఆలోచనకి వ్యతిరేకంగా ఉంటే అది కూడా మనకు అసహ్యకరంగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏం జరిగిందంటే, ఇవి కొలసి నుండి వస్తున్నాయి కదా ఈ నీళ్లు అని త్రాగడానికి చూసినప్పుడు, వాడుకోవడానికి చూసినప్పుడు ఈ పైప్ లైన్ లో ప్రయాణం చేసి వేడిగా అయిపోయాయి. హీరపోల నుండి వచ్చిన నీళ్లను ఆ వాటర్ వారు వాడుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు మీరు ఆలోచనకి భిన్నంగా అది జర్నీ చేసి ప్రయాణంలో ఆ నీళ్లు చల్లగైపోయాయి. అలా ఉంది మీ బ్రతుకని లవదోకేలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంఘస్థులతో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. పిల్లరా, గమనించాలి, మన జీవితంలో వీరి ద్వారా నేర్చుకోవాలి. పిల్లరా, వేడి నీళ్లు చల్లగైపోతున్నాయి, చల్ల నీళ్ళు వేడిగా మారిపోతున్నాయి. ఈ పట్టణస్థులను ఉద్దేశించి నులివెచ్చనగా నీవు ఉన్నావు అని ఈ 16వ వచనంలో ప్రత్యేకంగా ఆమేన్ అనే ఆ ప్రభు దేవదేవుడు లవదోకే సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను
నా నోట నుండి ఉమ్ము వేయును ఉద్దేశిస్తున్నాను. నేను నిన్ను రుచి చూడాలనుకున్నాను, నాకు ఎలా ఉన్నావంటే రుచిహీనంగా నీవు ఉన్నావు, అందుకు ఉమ్ము వేయదలచున్నాను. చర్చ్ లూక్వామ్ చర్చ్, ఇది నులివెచ్చని సంఘము, లేనిది ఉన్నట్టు భ్రమ పెట్టే సంఘము. యేసుక్రీస్తు వారు ఆకలిగా ఉన్నప్పుడు ఆ పెందల కడ లేచి ఉదయకాలపు నడిచి వెళ్తున్నప్పుడు బాటసారులందరూ మోసం చేస్తున్నటువంటి ఆ అంజూరపు చెట్టు ఎలా కనిపిస్తుందో, ఆకులతో గుబురుగా ఉన్నట్లు ఈ చెట్టు కూడా, ఈ యొక్క చెట్టు గురించి ఎలా ఉందో అలాగే ఈ ప్రాంతం కూడా మనం చూస్తే ఈ ప్రాంతం వల్లే ఈ సంఘము లేనిది ఉన్నట్లు భ్రమ పెడుతుంది. వీరు నులివెచ్చని బ్రతుకులు ఉన్నారు. అవ్వ కావాలంటున్నారు, బువ్వ కావాలంటున్నారు, దేవుడు కావాలి, దెయ్యము కావాలి, సాతాను యొక్క ఆలోచన మాలో ఉండాలి, దేవుని యొక్క లక్షణాలు కూడా మాలో ఉండాలి, అన్ని మాకే కావాలనే భ్రమలో జీవితాలను కొనసాగిస్తున్నారు. కానీ ప్రభువుకి అది నచ్చదుగా. లోకము కావాలి, ప్రభువు కావాలంటే అయ్యేది కాదు ఆయన దగ్గర. ఎవడును ఇరువురికి దాసుడిగా ఉండనేరడు అని యేసుస్వామి అని ఉద్ఘటించారు. ఏ మనుష్యుడును ఇరువురికి దాసులుగా ఉండరు. దేవుడు కావాలా, సిరి కావాలని కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ప్రియమైన దేవుని సంఘమా అని అంటున్న మాటల ద్వారా ఒక సంఘముగా మనం పరిశీలన చేసుకుందాం. చల్లటి నీళ్లు వేడిగా మారిపోతున్నాయి, వేడి నీళ్లు చల్లగా మారిపోతున్నాయి. దాన్ని ఆధారం చేసుకుని అంటున్నాడు, నీవు నుల్లు వెచ్చని స్థితిలో ఉన్నావు. మొదటి భాగంగా మనం చదువుకున్నాం. ఏంటది? ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటల్లో, నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలము ఊటనే నన్ను విడిచున్నారు, తమ కొరకు తట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను వాడు తొలిపించుకున్నారు. జీవజలపు ఊటనే ఆయన వారు విడిచి ఉన్నారు. ఆ జనాంగ పరిస్థితి అది. మీరు ఇంటికి వెళ్ళి 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం అంతా చూస్తే ఆ సంక్షోభ దినమందు సవాలు విసురుతూ ఉంటాడు ఏలియా. 2 తలంపులతో, ద్విమనస్కతో, పిల్లరా 2 ఆలోచనలతో జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ వాళ్ళతో అని అంటాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. బయలుదేవుడైతే బయలును ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాని మీరు ఆరాధించండి అనే మాటలు మనకి రాజులు 1 గ్రంథము 18వ అధ్యాయము పిల్లరా గమనించిన ఎడల లేఖనాల్లో వ్రాయబడుతున్న మాటలు మనకి 21వ వచనం నుండి కనిపిస్తూ ఉంటాయి. సందిగ్ధము, దాదాపు ఇలాంటి సందిగ్ధమైన స్థితి, ఇలాంటి సందిగ్ధమైన బ్రతుకు, మధ్యస్థ స్థితి కలిగిన వాడు పేతురు కనిపిస్తాడు. ప్రియా దేవుని సంఘమా, లూక్వామ్ చర్చ్, నులివెచ్చని సంఘమా, దేవుని కుమారుడా, కుమార్తె, నీవెలా ఉన్నావు? మనం నులివెచ్చగా ఉన్నామా, లేదా చల్లగా ఉన్నామా, వేడిగా ఉన్నామా? దేవుని విడిచిపెట్టి ఉంటున్నావా? దేవుని కలిగిని ఉంటున్నావా? నీ జీవితంలో అసలు ఇది ఏ సంబంధం లేదన్నట్లు నీకు నచ్చినట్లు నీవు జీవిస్తున్నావా? ప్రియమైన వారలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ద్వారా మనం అర్థం చేసుకుందాం. క్రైస్తవులు నేటి కాలంలో ఈ భయంకరమైనటువంటి దినాల్లో అనేకులు లవదోకియ సంఘములో ఉన్న వారి వలె నులివెచ్చని బ్రతుకును కొనసాగిస్తున్నారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే యాక్టింగ్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది అయిపోయారు, నామినల్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది అయిపోయారు, నామకథ క్రైస్తవులు ఎక్కువైపోయారు. సమాజంలో ఒకలా, సంఘములో ఒకలా జీవనాన్ని కొనసాగించేవారు ఎక్కువైపోయారు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ విషయాలు మనం గమనించాలి. మనకి దేవుడు అనుగ్రహించింది కోల్పోతే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చినది మనం కోల్పోయే వారిగా ఉంటే, చూడండి, సల్ఫర్తో దాగి ఉన్న ఆ నీళ్లు హిరపోల నుండి పైప్ లైన్ అలాగ వస్తూ లవదోగికి వచ్చేసరికి దాని వేడిని కోల్పోయేది. కొలస్సి ప్రాంతం నుండి ఆ కొండల నుండి పడినటువంటి ఆ చల్లటి వాటర్, ఆ నీళ్లు కొలస్సి నుండి ప్రయాణం చేసి పైప్ లైన్లో లవదోగికి వచ్చేసరికి తనకున్నటువంటి చల్లదనాన్ని కోల్పోయి వేడిగా మారిపోయింది.
లోకముతో స్నేహం చేస్తే ప్రభు నీకు ఇచ్చిన స్వచ్ఛతను నీవు కోల్పోతావు. లోకంలో నీవు కలిసిపోతావు. అందుకే ఈ లోక స్నేహము ప్రభువుకి దేవునికి వైరమని మీరు ఎరుగరా? లోకములో నీవు ఉంటే, లోకముతో కలిసిపోతే ప్రభు నీకు ఇచ్చినటువంటి శుద్ధతను నీవు కోల్పోతావు, పరిశుద్ధత నీవు కోల్పోతావు, ఆయన యొక్క గుణ లక్షణాలు మనం కోల్పోతాం. అందుకంటే పేతురు తన పత్రికలో చీకటిలో ఉన్న మిమ్మును తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తమని ఎందుకంటాడంటే ఆయన గుణగానాలు ప్రచురపరచాలంటాడు. అంధకారంలో చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు పిలిచాడంటే ఆయన గుణగణాలు మనం ప్రచురపరచాలి, ప్రకటించాలి. దాన్ని ప్రచురపరిచే వరకు ఉండాలంటే ఆయన గుణగణాలు మనము ఎరిగి ఉండాలి, ఆయన ధరించుకునే వరకు ఉండాలి. నేటి కాలంలో పరిస్థితులు భిన్నంగా మారి మన పితరుల అద్భుతం, వారి ప్రేమ, వారి ఆప్యాయత, వారి అనురాగము, వారు చూపించినటువంటి ఆ తెగువతో కూడిన ఆ సాహసంతో కూడిన భక్తి నేటి కాలంలో అంతా నీరుగారిపోయినట్టు అయిపోతున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, అందుకే నీ ముందు జరిగిస్తున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో ఆ లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది, దాన్ని ఏం చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాం. ఒకసారి చదువుకున్నప్పుడులారా, నా నోటు నుండి ఉమ్మివేయ నుద్దేశించున్నాను అని హెచ్చరిస్తున్నాడు. నీకు కలిగిన దాన్ని నేను తీసేస్తా, నేను అసహించుకుంటున్నాను, నేను నిన్ను ఉమ్మి వేస్తాను. ఎంత భయంకరంగా ఉన్న ఈ మాటలు. సంఘములతో ఆత్మ చెబుచున్న మాట ఎలా ఉన్నదో మనం ఆలోచన చేద్దాం. నేను నిన్ను ఉమ్మి వేస్తాను. మన స్థితి బాగుగా లేకపోతే, మన పరిస్థితి ప్రభువుకి అంగీకారంగా లేకపోతే దేవుడు ఉమ్మి వేస్తానని తెలియజేస్తూ ఆ 10 గది నుండి ఆయన హెచ్చరిస్తున్న మాటలు మనం గమనిస్తే, నీవు దౌర్భాగ్యుడువును. ఇవి తిట్లేవి, వాడిని ఎలా తిడతాడో ఇవి రెడ్ లెటర్స్ తో ఉంటాయి. ఆయన నేరుగా తిడుతూ యోహానుకు చెప్తున్నాడు, ఇది రాయాలంట, రాయవి. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువను, దరిద్రుడువును, గ్రుడ్డివాడువను, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. లవదోకియా ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘానికి అని అంటున్న మాట అంటే, నీవు దౌర్భాగ్యుడవు. చెప్పినది చేయకపోతే దౌర్భాగ్యలో అయిపోతాం. ఆయన ఏది చెప్పాడు అది చేయకపోతే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. పిల్లరా, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, బంగారం ఉందని, సకలము నీకు కలిగి ఉందని అనుకుంటున్నావు, కానీ నీవు దౌర్భాగ్యమైన పరిస్థితిలో నీవు ఉన్నావు. ప్రియమైన దేవుని సంగమా, అన్ని ఉండి కూడా అవి వాడుకోకపోతే, దేవుడిచ్చినది ఏదైనా ఉపయోగించుకోకపోతే, అది ఉపయోగించుకోకుండా నష్టాన్ని మనము చేకూర్చుకొని ముందుకు వెళ్తే వాడు దౌర్భాగ్యుడు అని అంటాం. ఇల్లుండి కూడా ఇంట్లో ఉండకపోతే, ఎక్కడో ఉంటే, ఏ రోడ్ల మీద ఉంటే ఇల్లు లేనివానిగా, వర్షం వస్తున్నప్పుడు ఆ వర్షంలో గొడుగుండు కూడా వాడుకోకపోతే, ఇలా ఏదైనా సరే మన జీవితంలో అది మనం ఉపయోగించుకునే పరిస్థితులు మనం ఉంటే వాడిని భాగ్యవంతుడని ఎవరో అనరు, దౌర్భాగ్యుడనే అంటారు. అలాగే సకలమైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అనుగ్రహించాడు, వాటిని మనం వినియోగించకపోతే, ఆ సత్యవంతుని, ఆ దేవుని మనం కలిగి ఉండి కూడా ఆయనను బట్టి మనం నడవకపోతే దౌర్భాగ్యమని ఆయన అంటున్నాడు. పిల్లరా, అంటే మనం గమనించాలి. స్మరణ సంఘంతో అంటాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదని అంటాడు సంఘమును. స్మరణ సంఘం మెప్పు పొందినది, ఏ తిట్లు తిన్నది. ఫిలడెల్ఫియా సంఘంలో కూడా ఏ తప్పు లేనిది. ఈ స్మరణ సంఘంతో అంటారు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినని నీవు ధనవంతుడివే. ఎక్కడ అంటాడు, నీవు దౌర్భాగ్యుడవు. అంటే నీవు స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా నువ్వు చాలా ధనవంతుడవై ఉన్నావని స్మిర్నా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సంఘంతో అంటున్నాడు, మీరు శారీరకంగా బలహీనులు ఎవరు? స్మరణ వాళ్ళు, కానీ ఆత్మీయంగా వారు సంపన్నులు. వీరు అంటున్నాడు, మీరు భౌతికంగా ధనవంతులు, ఫిజికల్ గా వీరి గురించి ఆలోచన చేస్తే చాలా ధనం ఉంది, కానీ ఆత్మీయంగా చాలా దరిద్రమైన పరిస్థితుల్లో వీరు ఉన్నారు. అందుకే ఆ తర్వాత మాట దిక్కుమాలిన వాడు అనే మాట మనకి కనిపిస్తుంది. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు. అన్ని ఉండి కూడా ఏది కూడా నీ జీవితం లేనివానిగా నీవు
మిగిలిపోయాయి. నాకేమి కొదవ అనుకుంటున్నావు, కానీ నీకు అన్ని ఉన్నా నువ్వు దిక్కుమాలిన వానిగా ఉన్నావు. మనం కూడా దీన్ని అర్థం చేసుకోవాలంటే, అన్నీ ఉండి కూడా ప్రభువు మనతో లేకపోతే, ప్రభువులో మనం నిలవలేకపోతే దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారిగా ఈ లోకములో మిగిలిపోతాము. ప్రజలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. 4 రోడ్లను కలిపినటువంటి కూడలుగా ఉన్న ఈ స్థలము, ఈ ప్రాంతము లవదోకియా, అనేక మంది వచ్చిపోతూ ఉంటున్నారు పిల్లరా. కానీ ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లే. వారు దిక్కుమాలిన పరిస్థితుల్లో వారు ఉన్నారని ఆ సంఘముతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. సంఘమా, నీ వైఖరి ఎలా ఉంది? సంఘమా, నీ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? దేవుని కుటుంబాలుగా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుడ్డివాడు అంటాను, అనేకులకు కాటుకు నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు. చాలా మంది నీ దగ్గరకు వచ్చి కాటుకును కొనుక్కుంటున్నారు. వారి యొక్క సౌందర్యాన్ని పెంచుకోవడానికి, వారి చూపును, వారి దృష్టిని మెరుగుపరుచుకోవడానికి నీ దగ్గరకు వస్తున్నారు. కానీ నీవు అవిటివాడు, నీవు గుడ్డివాడు అయి ఉన్నావని సంఘముతో తిడుతూ ఉంటున్నాడు ఆయన. నీవెలా ఉన్నావు? కండ్లుండి చూడలేని వానిగా, ఆధ్యాత్మికమైన నేత్రాలను కోల్పోయే వరకు మన జీవితంలో ఉన్నామేమో, అంధ దృష్టిలో ఉన్నామేమో. నీవేది పడుతున్నావో అదే నిజము, అదే అనే భ్రమలో నీవు సాగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు గుడ్డివాడవు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దౌర్భాగ్యుడు అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పిల్లరా, ప్రపంచం అంతటికీ కాటుకుని పంచినటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు భయంకరంగా అంటున్నాడు. చివరిగా, దిగంబరుడవు, మంచి కోట్లు, మంచి మంచి వస్త్రాలు, సున్నితమైన వస్త్రాలు. చూడండి, మన దేశంలో బ్రాండ్కి వెళ్ళినటువంటివి సేమ్ యాస్టేజ్కి అలాంటివే తయారు చేసేస్తుంటారు. ఏవైనా సరే, అవి కాళ్ళకు వాడుతున్నటువంటి షూస్ అవ్వచ్చు, చెప్పులు అవ్వచ్చు, వేసుకున్న వస్త్రాలు అవ్వచ్చు, సేమ్ అలాంటివే. తేడా ఉంటుంది, కానీ కాస్ట్ చాలా తక్కువ, ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది ధర. కానీ ఈ సున్నితమైనటువంటి వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు నువ్వు అనేకులకు నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు. మంచి పేరుంది, కానీ నువ్వు దిగంబరుడవు, నీకు వస్త్రాలు లేవు. రా నా దగ్గరికి రాని. తర్వాత కంటిన్యూ చేసి మనం చదువుదాం పిల్లరా, ముగించుకుందాం. నేను ధనవృద్ధి చేస్తున్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. అది నేను చెబుతున్నాను, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొట్టము వేయబడిన బంగారమును, నీ దిశములను సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కొన్నట్టు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుము, నీకు బుద్ధి చెప్పుచున్నాను. నా దగ్గరికి రా, నీ దిశములను కప్పుతా, నీ వస్త్రహీనత నేను కప్పుతా, వస్త్రాలు నేను ఇస్తా. నీకు బాగా కనబడడానికి కాటుకు నా దగ్గర వచ్చి కొనుక్కో అని స్వయంగా యేసుప్రభు వారి మాటలు, తెల్లని వస్త్రాలు నేను నీకు ఇస్తాను, రా అని వారితో మాట్లాడడం ఆశ్చర్యము. పిల్లరా, ఈ మాటలు మనం గమనించాలి. అందరినీ రమ్మంటున్నాడు ఆయన. నీ దగ్గర ఏమీ లేదు, అనేకుల్ని పిలుస్తున్నావు, కానీ నేను నిన్ను ఆహ్వానిస్తాను. నా యొద్దకు వచ్చి కొనుక్కో, నా యొద్ద వచ్చి తీసుకో, నా యొద్దకు రమ్ము అని, నా యొద్ద కొనుమని 18వ వచనంలో తెలియజేస్తున్నాం. అంటే అగ్ని పుటము వేయబడిన బంగారం, కలుషితము లేనటువంటి బంగారం నా దగ్గర ఉంది. నీ దగ్గర అంత కలుషితమే, నాణ్యత లేదు. నా దగ్గర పరిశుద్ధమైనది వచ్చి తీసుకో. చూడండి, మనకి 55లో యెషయా గ్రంథంలో కైబడుతుంది, 5వ అధ్యాయంలో 55లో, దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి అనే మాటలు మనకి కనిపిస్తాయి. చాలా విచిత్రంగా ఉంటాయి. వచ్చినాడు, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినా ఏమి నీకే ద్రాక్షరసమును పాలను కొనుడి. దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి అన్నాడు. రోకలు లేని వారులా మీరు వచ్చి కొని భోజనం చేయండి. అంటే డబ్బులు లేకపోతాడు, ఎలా కొని భోజనం చేస్తాడు? ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలు మనం గమనించాలి. ఆయన యొద్దకు మనల్ని ఆహ్వానిస్తున్నారు, ఆయన మనకి తెలియజేస్తున్న ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. కొనుక్కుంటే హక్కుదారులం అవుతాం. ఏమవుతాం? కొనుక్కుంటే హక్కుదారులు అవుతాం. ఎవరైనా ఇస్తే తిరిగి మన యొద్ద నుండి తీసుకుంటారు. మనం హక్కుదారులం అవ్వాలంటే ఆయన యొద్ద కొనుక్కోవాలి. మనం కొనుక్కోవాలంటే దానికి పెట్టుబడి నీ ఆధ్యాత్మికమైన మంచి బ్రతుకు, మంచి జీవితం అని మనం గమనించాలి. తెల్లని వస్త్రములు, నల్లని వస్త్రాలు ఇవన్నీ
మాట్లాడుతూ ఉన్నాడు పిల్లల. కాటుక ఎల్లప్పుడూ ఉండే కాటుకొని నీకు ఇస్తా, నీ దగ్గర ఉన్నది పాడైపోతుందేమోనని ఆయన హెచ్చరిస్తున్నాడు పిల్లరా. అందుకే ఆయన గద్దిస్తున్న మాట అదేంటనేది మనం గమనిస్తే పిల్లరా, నులివెచ్చని స్థితి నుండి బయటికి రా, నీకున్న దాని నుండి నీవు బయటికి రా, మారు మనస్సు పొందని 19వ వచనంలో ఆయన క్లియర్గా ప్రతి సంగతి మాట చెప్తాడు పిల్లరా. మారు మనస్సు పొందమని ఆయన హెచ్చరిస్తున్నాడు. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము అని ఆయన హెచ్చరిస్తున్నాడు పిల్లరా. శిక్షిస్తాడు. శ్రమలు, బాధలు మన కుటుంబాల్లో, మన జీవితంలో, సంఘములో, క్రైస్తవ సంఘానికి ఎన్నో శ్రమలు వాటిస్తూ ఉన్నాయి. ఆదిమ సంఘం ఆవిర్భవించినది మొదలు ఆయన శ్రమ పెడతాడు, శిక్షిస్తాడు పిల్లరా. శోధనలు, భేదత్వం ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ మన మేలు కొరకు, అన్నీ మన మేలు కొరకు. ఇదిగో నేను తలుపు నద్దు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదము. మారు మనసు పొందు, వెలిగించబడతా, అనేకులకు దారి చూపిస్తా. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచున్నాను, నీ హృదయ ద్వారం యొద్ద నిలిచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల, ఎవడు తలుపు తీస్తాడంట? స్వరం వినేవాడు మాత్రమే తలుపు తీస్తాడు. తలుపు తీస్తే వానితో నేను, నాతో వాడు కలిసి భోజనం చేస్తాం. ఆయన నీకు ప్రత్యేకంగా ఒక లంచ్ తీసుకొస్తాడు, నీకు ఒక క్యారేజ్ అయిన తీసుకొస్తాను అంటాడు. అది ఎలా అంటే, నా స్వరం విని హృదయ ద్వారాన్ని తెరవాలి. ఆయన తట్టుతున్నాడంట. నీ హృదయ లోపల, ఆ ద్వారానికి లోపల ఉన్నటువంటి ఆ గొల్లెని నీకు ఇష్టపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా నీవు తెరవాలి. అందుకంటాడు కదా, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల, నిలచి పాడండి, సదయుడగుచు దట్టుచుండు సకల. ఎంతసేపు ఆయన నిలబెడతావని కూడా రాస్తారు ఆ కీర్తనలో. ఎంతసేపు నువ్వు నిలబెట్టి ఆయన ఏడిపిస్తావు. పిల్లరా, మన హృదయ ద్వారము తెరవాలంటే మన హృదయము విరుగుపడాలి. మన హృదయంలో వేదన వెలుపడికి రావాలి. సహవాసము కలిగి ఉండాలి. సంఘములో ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువును మనము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు శ్రేష్టమైన విందుని నీకు అందిస్తాడు. ఆ విందు తిని మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఆయన రాబోచు ఉన్నాడు, త్వరగా వచ్చుచున్నాడు కనుక సంఘంగా, దేవుని బిడలగా, వధువు సంఘంగా మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడదాం. జయించువాన్ని నాతో కూడా ఏలుబడి చేసే ఆ 1000 ఏళ్ల పరిపాలన సింహాసనం అనేది వేయిస్తానని తెలియ, పరలోకంలో నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని, అంటే ఆయనతో ప్రక్కన కూర్చునే భాగ్యాన్ని నేరుగా ఇస్తానంటున్నాడు. అలాంటి స్థితిని దేవుడు, అలాంటి గొప్ప భాగ్యాన్ని మన సంఘం అంతటికి, ప్రతి విశ్వాసకుని దేవుడు కలుగు చేయడానికి, జయించడానికి, మనము నులివెచ్చని వారిగా అలాంటి బ్రతుకుని కలక, లోకమును దేవుడికి కావాలనే భావన మనలో లేకుండా ప్రభువులో మనం నిలవడానికి, ఆయన అనుసరించడానికి కావలసిన ధన్యతను మనం కోరుకుందాం. రండి, తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. ప్రభా, మమ్మల్ని ఒక్కసారి నువ్వు దృష్టించండి అయ్యా. మా హృదయాల్లో ఉన్న వేదన వెలుపటికి రావాలి. మా హృదయాలు విరుగుపడాలి. మా హృదయ ద్వారా నీవు తట్టుచున్నావు ప్రభు. మేము ద్వారాన్ని తెరవడానికి నీ సహాయతనివ్వండి. వారి క్రియలు నీకు అనుకూలంగా లేవు. నులివెచ్చని బ్రతుకులు ఉన్నారు ప్రభా.